వెల్కమ్ టు విఆర్ఎస్ ఛానల్. నేను మీ విఆర్ఎస్. అయితే ప్రజెంట్ ఈరోజు వచ్చే టాపిక్ ఏంటంటే, చాలామంది బిజినెస్ చేయాలనుకుంటారు కానీ ఇన్వెస్ట్మెంట్ ఉండదు. కానీ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా బిజినెస్ ఏ విధంగా చేస్తారు? ఈ మధ్యన ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ నడుస్తుంది బాగా. అందులో సందర్భంగా మనం ప్రజెంట్ సదాశివపేటకు చెందినటువంటి వినోద మేడం గారి దగ్గర ఉన్నాము. మేడం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఇవాళ నెలకు ఒక 60,000 తీసుకుంటూ ఆ బిజినెస్లో కారు కూడా అచీవ్ చేసింది. అండ్ ఫారెన్ ట్రిప్స్ కూడా వెళ్ళడం జరిగిందంట. మరి ఏంటిదో ఆ మేడం గురించి చెప్పండి మేడం. ఫస్ట్ మీ గురించి, మీరు ఏం చేస్తుండే ఫస్ట్? సార్ నేను ఫస్ట్ నార్మల్ హోమ్ మేకర్ని సార్. అంటే నార్మల్ పిల్లలు చూసుకుంటూ ఇంట్లో నార్మల్ హౌస్ వైఫ్గా ఉండేదాన్ని. అంటే మన ఒక హెల్త్ ఇష్యూ రావడం వల్ల నేను అసలు వెస్టేజ్లోకి వచ్చిన. అంటే నార్మల్గా హెల్త్ ఇష్యూ ఉండే, దానివల్ల నాకు ఈ ప్రొడక్ట్స్ విషయంలో పరిచయం అయింది. ప్రొడక్ట్స్ పరిచయం అయిన తర్వాత వాడిన తర్వాత హెల్త్ చాలా బాగుంది సార్. హెల్త్ మంచిగా ఉంది. అయితే మా మేడం ఏమన్నదంటే, మా అప్లైనర్ మేడం, వాడిరు కదా, అదే 10 మంది షేర్ చేయడం వల్ల మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు అని చెప్పింది మేడం. ఓకే సరే అని చెప్పేసి సంబంధించిన ప్రొడక్ట్స్ నేను కిడ్నీ హెల్త్ అంటే కిడ్నీ స్టోన్ సప్లిమెంట్స్ వాడినా. నేను మొత్తం క్యూర్ అయిన తర్వాత నేను నమ్మినా సార్. నేను వెస్టీజ్ సార్. వెస్టీజ్ వాడిన తర్వాత ఎవరికి చెప్పారు ఫస్ట్ మీరు? అంటే వాడిన అంటే అవే కాకుండా రెగ్యులర్ ఇంట్లో వాడే, మనం రెగ్యులర్ హౌస్లో ఇంట్లో వాడే ప్రొడక్ట్స్ అన్ని వాడినాం సార్. షాంపూలు కానీ సోప్స్ కానీ బయట ఎట్లా కిరాణా షాప్లో తెచ్చుకుంటున్నాం. అది అక్కడ తీసుకోకుండా ఇక్కడ తీసుకోవడం వల్ల మా ప్రొడక్ట్స్ చాలా బాగా నచ్చినాయి. నచ్చి 10 మంది షేర్ చేయడం వల్ల ఇన్కమ్ వస్తుందని తెలుసుకున్న తర్వాత మెల్లిగా ఒకరికొకరు చెప్పడం స్టార్ట్ చేసిన చాలా బాగుంది. ఒకటి ఏంటంటే, డబ్బులు ఇలా ₹1 కూడా పెట్టం. అంటే జీరో ఇన్వెస్ట్ బిజినెస్ అనమాట. ₹1 పెట్టకుండా వర్క్ చేసుకోవచ్చు, మనం ₹10 సంపాదించుకోవచ్చు, మనం బాగుపడుతూ వేరే వాళ్ళకి బాగుపడవచ్చు అని చెప్పేసి మేడం చెప్పింది. అది ఒక్క ద్వారా నేను వేరే వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్ళినా సార్. అట్లా. ఓకే, మీ క్వాలిఫికేషన్ ఏంటి సార్? ఇంటర్ మాత్రమే చేసిన సార్. ఓకే, ఇంటర్ చేసిన. ఓకే, మీ సార్ ఏం చేస్తుంటారు మేడం? షాప్ ఉంది సార్ మా దగ్గర. ఓకే, షాప్ చూసుకుంటారు సార్. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది మేడం లైఫ్? చాలా బాగుంది సార్. ఫస్ట్ ఏముందంటే, ₹1 అవసరం ముందు వేరే జాబ్ ఏం చేయలేదు. నాకు అసలు బయట ఏం ఎక్స్పీరియన్స్ లేదు సార్. బయటకు అసలు నేను ఏ విషయం కూడా రాకుంటుంది బయటకి. నాకు అసలు సాస్పేట తప్ప బయట ఎక్కడ కూడా తెలియదు. అట్లాంటిది వెస్టేలో వచ్చిన తర్వాత మొత్తం అంటే మంచి ఇన్కమ్ తీసుకుంటూ మళ్ళీ వేరే ఫారిన్ ట్రిప్లు అట్లా అంటే వెళ్ళేసి వచ్చిన. అంటే ఎక్కడికంటే గోవాకి వెళ్ళేసి వచ్చిన సార్, ₹1 పెట్టుబడి లేకుండా. అది ఇంత బాగుంది కదా అని చెప్పేసి అట్లనే స్ట్రాంగ్ గా కమిట్మెంట్ గా వర్క్ చేసుకుంటూ వచ్చిన సార్. ఇట్లాంటి కంపెనీలు చాలా ఉన్నాయి కదా మేడం, దీన్ని ఎందుకు నమ్మాలి? అంటే చాలా ఉన్నాయి సార్. ఇలా మెయిన్ పెట్టుబడి లేనప్పుడు మనం నమ్మాలి కదా సార్. జీరో ఇక్కడ ₹1 పెట్టుబడి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడ షాప్ చేంజ్ చేస్తున్నాం, కిరాణా షాప్ లో తీసుకోవాలి ప్రొడక్ట్స్, ఇక్కడ తీసుకుంటున్నాం అంతే. దీని ఇక్కడ మనం మోసపోయేది ఏముంది సార్? అది ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి మేడం? డైరెక్ట్ సెల్లింగ్ అంటే సార్, మనకి ఇప్పుడు కిరాణా షాప్ లో ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాం కదా, చైన్ సిస్టమ్ కాకుండా డైరెక్ట్ మన కంపెనీకి మనకు మాత్రమే సంబంధం ఉంటుంది. అంటే మధ్యవర్తులు ఎవరు ఉండరు. డైరెక్ట్ కంపెనీలో తయారైన ప్రొడక్ట్స్ మనకు ఇస్తారు కాబట్టి దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. మనం వాడుకుంటూ వేరే వాళ్ళకి చెప్పడమే సార్. ఇక్కడ చైన్ సిస్టమ్ ఏం లేదు కదా. అది కంపెనీకి మన కస్టమర్కి మాత్రమే సంబంధం ఉంటుంది ఇక్కడ. ఓకే, ఓకే. మీ ఫస్ట్ ఇన్కమ్ ఎంత మేడం? సార్ ఫస్ట్ ఇన్కమ్ ₹5,000 సార్. లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి ₹60,000. అండ్ కార్ కూడా తీసుకోవడం జరిగింది వెస్టేజ్ నుంచి. ఓకే, కార్ ఎంత పెట్టి తీసుకున్నాను సార్? కార్ 9 lakhs వర్త్ కార్ సార్ తీసుకోవడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మీరు వెస్టేజ్ కానంటూ వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటారు? వెస్టేజ్లో ఖచ్చితంగా రావాలి సార్. ఒక్కటి ఏంటంటే, ఇప్పుడు ఈ జనరేషన్ ఎట్లుంది, 150 కోట్ల జనాభా ఉన్నప్పుడే మన ఇప్పుడు చూడండి సార్, బయట గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయా? లేవు. ఇప్పుడు మన ఇప్పుడు చూడండి, ఒక 10 జాబ్లు ఉన్నాయంటే 100 మంది పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఇట్లాంటి 150 కోట్ల జనాభా ఉన్నప్పుడు ఇట్లా అంటే ఫ్యూచర్లో ఎట్లుంటది? ఫ్యూచర్లో మా పిల్లల అప్పటికి 250 కోట్లు అట్లా జనాభా ఉన్నదనుకో, అప్పుడు పిల్లల ఫ్యూచర్ ఏంది? నెట్వర్క్ మార్కెటింగ్ ఏంది ఉండంటే రాను చాలా డెవలప్ ఉంది సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్క లేడీస్ మాత్రం చాలా బాగుంటుంది సార్. ఏ ₹1 అవసరం ఉన్నా హస్బెండ్ మీద ఆధారపడాలి. పిల్లలకి ఏది అవసరం ఉన్నా హస్బెండ్ మీద ఆధారపడాలి. ఎవరికో అడగాల్సి వస్తుంది. కానీ ఇక్కడ వెస్టేజ్ చేయడం వల్ల మనం బాగుపడుతూ మన హస్బెండ్ గిఫ్ట్ ఇవ్వచ్చు, పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వచ్చు, కార్ తీసుకోవచ్చు, హౌస్ తీసుకోవచ్చు, అన్ని చాలా బాగున్నాయి సార్. ఓకే. వెస్టేజ్ లో మీ పొజిషన్ ఏంటి? డైమండ్ డైరెక్టర్ సార్. వెస్టేజ్ ఎవరు చేయొచ్చు? ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా? ఏం లేదు సార్. 18 years ఎవరైనా చేయొచ్చు. దీనికి చదువుతో అవసరం లేదు, ఏజ్ తో అవసరం లేదు. ఎట్లాంటి ప్రతి ఒక్కరు చేయొచ్చు సార్. ఎవరికైనా ఏం లేదు, ప్రతి ఒక్కరు వర్క్ చేసుకోవచ్చు. ఓకే. స్టూడెంట్స్ కూడా చేయొచ్చు? నా స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు సార్. స్టూడెంట్ గా ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్ కు చాలా అవసరం సార్. గవర్నమెంట్ జాబ్లు లేవు బయట. స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా చేయాల్సింది. ఓకే. ఇక్కడ ట్రెడిషనల్ మార్కెట్ కు డైరెక్ట్ సెల్లింగ్
మెయిన్ డిఫరెంట్ ఏంటి మేడం? ట్రెడిషనల్ మార్కెట్ లో అదే సార్ చైన్ సిస్టమ్ లాగా అనమాట. నలుగురు మధ్యవర్తులు చేతులు మారుతాయి. ఇక్కడ ప్రాఫిట్ ఏ విధంగా వస్తుంది? మన టర్న్ ఓవర్ పైన ఆధారపడి ఉంటుంది సార్. ఇప్పుడు నేను ఎంత టర్న్ ఓవర్ చేస్తాను, మనకి చేసినందుకు కంపెనీ ఎందుకు ఇస్తుంది, ఏ విధంగా ఇస్తుంది? ఏ విధంగా ఇస్తుంది అంటే అదే సార్ మన టర్న్ ఓవర్ బేస్ మీద. ఇప్పుడు మన బయట ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి కిరాణా షాప్ లో తీసుకున్నాం కదా, మనకి ఏమైనా లాభం అవుతుందా అంటే ఒక్క రూపాయి అక్కడ మనం డబ్బులు పెట్టి తెచ్చుకుంటాం. అదే మనకి ఈ కంపెనీ ఏ విధంగా ఇస్తుంది, మనకు ఏ విధంగా బెనిఫిట్ వస్తుంది? ఏ విధంగా అంటే సార్ అదే ఎందుకు ఇస్తారు వాళ్ళు మనకి? ఎందుకు ఇస్తారు అంటే ఇప్పుడు బయట అడ్వర్టైజ్మెంట్ చేపిస్తారు సార్. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలతో అడ్వర్టైజ్మెంట్ చేపిస్తే వాళ్ళు మాత్రమే బాగుపడతారు. వాళ్ళు వాడకుండా అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పుడు అట్లా మనం వాడి 10 మందికి చెప్పడం వల్ల మనము ఒక 10% అనేది మన కంపెనీ యాడ్ చేస్తుంది. అక్కడ డిస్కౌంట్ ఉండదు, క్యాష్ బ్యాక్ ఉండదు, ఫ్రీ ప్రోడక్ట్ ఉండదు. ఇక్కడ డిస్కౌంట్ ఉంటుంది, క్యాష్ బ్యాక్ ఉంటుంది, ఫ్రీ ప్రోడక్ట్ ఉంటుంది. 4 నెలలు తీసుకుంటే 5 నెలలు ఫ్రీ ఉంటుంది. అది కాకుండా ఒక 10% మాత్రమే ఇక్కడ పని చేయలేమంటే నచ్చిన విషయం 10 మందికి చెప్పడం సార్. 100 మంది చెప్తున్నారు, ఒక 10 మంది మన మాటింటారు కదా. ఆ 10 మంది ఒక సపోజ్ గా 3,000 సామాన్ తీసుకున్నారు అనుకోండి సార్, కంపెనీకి మన వల్ల ఒక 30,000 టర్న్ ఓవర్ అయింది అనుకోండి, మనకు 3,000 మన అకౌంట్ పడతా అంటే 10% మనకి ఇస్తుంది అనమాట. ఓకే, అట్లా సార్. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు అంటే ఇది వెస్టేజ్ లో కొంచెం ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి, క్వాలిటీ వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సార్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అంటే 10 రూపాయలు ఎక్కనే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే 20% డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది, ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. 4 నెలలు తీసుకుంటే 5 నెలలు ఫ్రీ వస్తుంది కదా సార్. అవన్నీ కంపేర్ చేస్తే చాలా తక్కువ పడుతుంది. బయట కిందనే తక్కువ పడుతుంది చాలా. అంటే బయట వాళ్ళు దాంట్లో మన తక్కువగా ఉండవు కదా అని అంటున్నారు ప్రొడక్ట్స్. సార్ తక్కువ అంటే క్వాలిటీ ప్రొడక్ట్స్ కాదు సార్, టోటల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడితే తప్ప తెలియదు. ఆర్గానిక్ ప్రొడక్ట్స్. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బయట ఇప్పుడు చూడండి 500 శారీకి 1000 రూపాయల శారీకి తేడా ఉండదు సార్. ఏదైనా అంతే కదా, క్వాలిటీ అన్నప్పుడు 10 రూపాయలు ఎక్కువనే ఉంటుంది. ఓకే ఓకే, మీరు హౌస్ వైఫ్ ఏం చెప్పదలుచుకుంటున్నారు? మామూలుగా దీనిలో చూస్తున్నా ఎక్కువ లేడీస్ కనిపిస్తున్నారు బిజినెస్ లో. 60% లేడీసే ఉన్నారు సార్. హౌస్ వైఫ్ చెప్పేది ఇప్పుడు నార్మల్ గా అంటే ఇంట్లో ఎంత వర్క్ చేసినా ఎక్కడ గుర్తింపు ఉండదు, ఎంత పని చేసినా ఎక్కడ లేడీస్ మాత్రం గుర్తింపు ఉండదు సార్. ఇప్పుడు సపోజ్ టీచర్ అనుకోండి, ఆ స్కూల్ వరకే ఉంటది. ఒకవేళ ఏ వర్క్ చేసినా అక్కడి వరకు ఉంటుంది. కానీ వెస్టేజ్ చేయడం వల్ల లేడీస్ కి 10 మంది గుర్తుపట్టే అవకాశం ఉంది. 10 మంది మనల్ని గుర్తిస్తారు, నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, రికగ్నేషన్. ఇప్పుడు చూడండి సార్, ఆ రోజు కార్ తీసుకున్నప్పుడు ఒక 500-600 మంది ముందు మాకు రికగ్నేషన్ చేసారు. అదేదో బయట అయితే చేస్తారా? బయట లక్షలు సంపాదించిన ఎక్కడ రికగ్నేషన్ ఉండదు, కానీ వెస్టేజ్ లో మాత్రమే రికగ్నేషన్ ఉంటుంది సార్. 10 మంది గుర్తుపడతారు, మనకి ఏమంటే పేరు వస్తుంది. మరి అంతకన్నా ఏం కావాలి సార్ లేడీస్ కి? మన ఇంట్లోకి మనం గిఫ్ట్ ఇవ్వచ్చు, వాళ్ళ దగ్గర కాదు, మనమే ఫ్యామిలీకి హెల్ప్ చేస్తున్నాం అన్నప్పుడు రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది లేడీస్ కి. ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు సార్. మీరు ప్రొడక్ట్స్ ఇచ్చారు కదా, సప్లిమెంట్స్ ఉంటాయా, మెడిసిన్స్ ఉంటాయా? సప్లిమెంట్స్ సార్, మెడిసిన్ కాదు. ఓకే, సప్లిమెంట్స్ ఇవ్వడం ద్వారా ఏ విధంగా బెనిఫిట్ జరిగింది? సప్లిమెంట్స్ ఇవ్వడం ద్వారా చాలా మందికి థైరాయిడ్ మొత్తం తగ్గిపోయింది సార్. ఇప్పుడు చూడండి, బ్లడ్ లేని వాళ్ళకి సపోజ్ గా ఇప్పుడు ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇస్తారండి సార్, 2 months లోపల వాళ్ళకి బ్లడ్ కవర్ అయిపోతుంది. మళ్ళీ థైరాయిడ్, బీపీ, షుగర్. ఇప్పుడు షుగర్ ఉందండి, బయట ఇంగ్లీష్ మందులు వాడుతున్నారు. షుగర్ మాత్రమే కంట్రోల్ ఉంటుంది, కానీ కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీ స్టోన్ కానీ కిడ్నీ వాపులు కానీ వస్తాయి. కానీ వెజిటేబుల్ వాడడం వల్ల వేరే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా తగ్గుతాయి, హెల్త్ బాగుంటుంది, వేరే ఏం డ్యామేజెస్ కావు. అంటే మెయిన్ ఇందులో ఏమంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అది మెయిన్. ఓకే, దీనిలో ఒకటి వెయిట్ లాస్ కూడా బాగా పనిచేస్తున్నాయని. వెయిట్ లాస్ కి చాలా బాగున్నాయి సార్. థైరాయిడ్ కానీ, మళ్ళీ పీసీఓడి ప్రాబ్లం, లేడీస్ కి చాలా మందికి పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది. ఇలా రైస్ బ్రైన్ ఆయిల్ ఉంటుంది, ఇలా వాడడం వల్ల ఆ పీసీఓడి ప్రాబ్లం తగ్గుతుంది సార్. ఆయిల్ వల్లే, బయట ఆయిల్ వాడడం వల్లనే మనకి పీసీఓడి ప్రాబ్లం అనేది వస్తుంది లేడీస్ కి. ఇంకా మెయిన్ గా దీనిలో ఒకటి ప్యాసివ్ ఇన్కమ్ అంటారు కదా, యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ సార్. యాక్టివ్ ఇన్కమ్ అంటే వర్క్ చేస్తేనే డబ్బులు వస్తాయి. ఇప్పుడు చూడండి, బయట కిరాణా షాప్ లో సెటర్ ఓపెన్ చేస్తేనే డబ్బులు వస్తాయి. జాబ్ చేసుకున్నాడు ఒక 1 month, ఒకవేళ హెల్త్ ఏమైనా ఒకవేళ జరిగి 1 month బెడ్ రెస్ట్ ఉంటే వాళ్ళకి టోటల్ గా ఇన్కమ్ 0. కానీ వెస్టేజ్ అట్లా కాదు సార్, 2 years కమిట్మెంట్ గా వర్క్ చేస్తే మనం టీం పెంచుకుంటే మన వర్క్ చేయకుండా డబ్బులు వస్తాయి. మన వర్క్ చేయకుండా మన టీం ఎప్పుడైతే మన టీం క్రియేట్ చేసుకుంటామో మన వర్క్ చేయకుండా డబ్బులు వస్తాయి సార్. ఓకే, ఏమేమి కావాలనుకున్న వాళ్ళు వెస్టేజ్ లోకి రావాలి సార్? మంచి పిల్లలకి మంచి లగ్జరీ లైఫ్ ఇవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బిజినెస్ లోకి రావాలి. మంచి లగ్జరీ హౌస్ అంటే టోటల్ గా లైఫ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఓన్లీ వెస్టేజ్ చేస్తారు. ఇప్పుడున్న దాంట్లో వేరే అవకాశం లేదు. వెస్టేజ్ చేయడం ఈజీయా కష్టమా మేడం? చాలా ఈజీ సార్. అంటే మనం ఎట్లా అనుకుంటే అట్లా సార్. ఎప్పుడు మనం మంచి లైఫ్ కావాలంటే కొంచెం స్టార్టింగ్ లో ఇబ్బంది ఉంటది. తర్వాత ఇప్పుడు నేను దగ్గర 8 months అవుతుంది, 2-3 months కొంచెం కష్టమైంది. కానీ ఇప్పుడు నేను వర్క్ చేయకుండా 60,000 ఇన్కమ్ వస్తుంది సార్ ఖచ్చితంగా. ఈజీ ఒక 2-3 months అయితే 1 lakh ఈజీగా తీసుకుంటాను నేను. చాలా మంది డ్రాబ్యాక్స్ అయిన వాళ్ళు ఉంటారు కదా, బ్యాక్స్ ఇందులో నుంచి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు అంటే వాళ్ళు ఉంటారు కదా, నెగిటివ్ గా చెప్పే అవకాశాలు ఉంటాయి కదా. నెగిటివ్ ఏం లేదు సార్. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు రాకపోతే తర్వాత ఫ్యూచర్ అయినా ఇది తప్ప వేరే అవకాశం లేదు. బయట వాళ్ళకి సిచ్యువేషన్ తెలుసు. పీజీ చేసినా ఒక 10,000కే జాబ్ చేస్తున్నారు సార్. పీజీ చేసి డిగ్రీ చేసి 10,000కు జాబ్ చేస్తున్నారు. కొంచెం ఒక 2 years కానీ ఒక 6 months కమిట్మెంట్ గా వర్క్ చేస్తే ఖచ్చితంగా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు, టోటల్ లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు సార్. ఈ కంపెనీకి వేరే కంపెనీకి డిఫరెంట్ ఏంది మేడం?
వెస్టీజ్ కంపెనీ బయట వేరే కంపెనీలు అంటే ఇప్పుడు సపోజ్ గా మా వర్క్ చేస్తేనే డబ్బులు వస్తాయి. వేరే అంటే సార్ ఇప్పుడు వేరే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలకు వెస్టీజ్ కంపెనీ. వేరే డైరెక్ట్ సెల్లింగ్ అంటే చైన్ సిస్టమ్ అవి ఉన్నాయి కదా, చైన్ సిస్టమ్ కాదు కదా సార్, వెస్టీజ్ మాత్రం చైన్ సిస్టమ్. వేరే కంపెనీలో కూడా ప్రొడక్ట్స్ ఉంటాయి కదా. ఉంటాయి కానీ ఇలా పూరి గుడిసెలు ఉన్న వాళ్ళు కూడా బిజినెస్ చేయొచ్చు సార్. అక్కడ ఇంత టార్గెట్ ఉంటుంది, ఇంత తీసుకోవాలి, ఇట్లా తీసుకోవాలి, ఇంత అయితేనే కొనుక్కోవాలని. కానీ వెస్టీజ్ అట్లా కాదు, 10 రూపాయల ఒక నార్మల్ పేస్ట్ తీసుకొని బిజినెస్ చేయొచ్చు, నార్మల్ సోప్ తీసుకొని బిజినెస్ చేయొచ్చు, ఎట్లాంటి వాళ్ళైనా బిజినెస్ చేయొచ్చు సార్, ప్రతి ఒక్కరు చేయొచ్చు. నేను 1 year అయింది, కాకపోతే నేను కమిట్మెంట్ గా నేను స్ట్రాంగ్ గా వర్క్ చేయబట్టి మాత్రం 8 months అవుతుంది సార్. 8 months లో మీరు ఇప్పుడు డైమండ్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నారు. హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 60,000. అండ్ కార్ తీసుకున్నాను సార్, 1 month పైన అవుతుంది కార్ తీసుకోవాలి. ముందు మీరు ఏ జాబ్ చేయలేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఎక్కడికి వెళ్ళలేదు, డైరెక్ట్ ప్రోడక్ట్ ద్వారా పరిచయం అయ్యి ప్రొడక్ట్స్ ద్వారా పరిచయం అట్లా మీటింగ్స్ అటెండ్ అయ్యి మనం తెలుసుకోవాలి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్, ఏమున్న ఫ్యామిలీ కాదు, నార్మల్ ఫ్యామిలీ. ఓకే, ఫైనల్ గా ఏం చెప్పదలుచుకుంటారు మేడం? వీడియో చూస్తున్న వాళ్ళకి ఏం చెప్పదలుచుకుంటారు? ఫైనల్ గా ప్రతి ఒక్కరు ఏంటంటే మనం ఏదన్నా మన పెట్టుబడి లేకుండా, 1 రూపాయి పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించుకునే ఏదైనా అవకాశం కావాలంటే మాత్రం వెస్టీజ్‌లోకి రావాలి సార్. ఎక్కువ ఏం ఆలోచించడానికి ఏమి సార్, కిరాణా షాప్ అక్కడ తీసుకోవాల్సిన ఇక్కడ తీసుకుంటాం, నచ్చిన విషయం 10 మందికి చెప్తాం. అది అట్లా చెప్పడం ద్వారా మంచి లైఫ్, మన పిల్లలకి లగ్జరీ లైఫ్ ఇవ్వాలన్నా, మంచి కార్ మనం గిఫ్ట్ ఇవ్వాలన్నా, మన హస్బెండ్కు మంచి లైఫ్ చేంజ్ చేసుకోవాలన్నా ఓన్లీ వెస్టేజ్ సార్, వేరే అవకాశం లేదు బయట. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చూసారుగా, చాలా మందికి బిజినెస్ చేయాలని ఉంటుంది, కాకపోతే దానికోసం ఇన్వెస్ట్మెంట్ ఉండదు. అట్లాంటి వాళ్ళు సంప్రదించవచ్చు. అదేవిధంగా హెల్త్ సప్లిమెంట్స్ వాడాలనుకున్న వాళ్ళు సంప్రదించవచ్చు. అటువంటి అలాగే నిరుద్యోగులు ఉన్న వాళ్ళు కూడా ఒక మంచి బిజినెస్ చేయాలన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు, కష్టపడాలనుకున్న ప్రతి ఒక్కరు ఇది చేయొచ్చు అని చెప్తున్నారు. మేడము మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్. అటువంటి మేడం ఇప్పుడు నెలకు అంత 60,000 ఇన్కమ్ తీసుకుంటుంది. వాళ్ళంత రికగ్నేషన్ వచ్చింది, అంత కార్ అచీవ్మెంట్ చేసిందంటే చాలా గొప్ప విషయం. కాబట్టి మీరు కూడా మేడం లాగా అట్లా ఇన్కమ్ ఎర్న్ చేయాలంటే కింద స్క్రోలింగ్ అవుతున్న నంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నేను మీ విఆర్ఎస్. థ్యాంక్ యూ సార్.